ఉగాది పండుగ అందరి జీవితాలలో సంతోషాలను తీసుకురావాలని నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి ఆకాంక్షించారు. ఉగాది పండుగ తెలుగువారికి మొదటి పండుగ అని, ఇది అందరికీ శుభాలను కలుగజేయాలని అన్నారు. హిందూ వాహిని ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ఉగాది పండుగ తెలుగువారికి నూతన సంవత్సరం అని, ఈ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రచారక్ ఋషివర్ధన్, హిందూ వాహిని జిల్లా ఉపాధ్యక్షుడు తరాల నరేష్, పోతిపాక సురేష్, బాలగోని శేఖర్, గజాల రవి, కిరణ్, వెంకటసాయి, చంద్రకాంత్, చిట్టిపోలు సాయి, గిరి, రమేష్, సంపత్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలుగువారి కొత్త సంవత్సరము ఉగాది పర్వదినము శ్రీ పరాభవనామ సంవత్సరం సందర్భంగా ఇక్కడ క్లాక్ టవర్లో నల్గొండ పట్టణంలో హిందూ వాహిని వారి ఆధ్వర్యంలో తరాల నరేష్ అండ్ వారి అందరూ కార్యకర్తలందరూ కూడా ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పచ్చడి తయారు చేసి అందరికీ ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా, ముఖ్యంగా తెలుగు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో సుఖంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ప్రజలందరూ కూడా మంచి గురించి పోరాడాలని కొత్త సంవత్సరం సందర్భంగా మనవి చేయొచ్చు. పోలీస్ శాఖ తరఫున మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మన తెలుగు నూతన సంవత్సర పండుగ ఉగాది పండుగను ఎంతో ప్రత్యేకంగా, అలాగే అందరు కుటుంబ సభ్యులు ప్రశాంతంగా జరుపుకుంటారు. హిందూ వాహిని కార్యక్రమం ఈరోజు క్లాక్ టవర్లో నిర్వహించినటువంటి ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డీఎస్పీ శివరాంరెడ్డి సార్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నరేష్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు నల్లగొండ పట్టణంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా గౌరవనీయ డిఎస్పీ శివరాంరెడ్డి సార్ గారు, మన 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి గారు మరియు మా సంఘ పెద్దలు ఋషివర్ధన్ గారు రావడం జరిగింది. ఈ యొక్క ఉగాది పర్వదినం నిర్వహించుకొని ప్రతి ఒక్కరూ, ఉగాది అంటే 31st క్యాలెండర్లో మారే డేట్ కాదు, ప్రకృతిలో కొత్తదనము, ప్రకృతిలోనే ఉన్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడినప్పుడు అది కొత్త సంవత్సరం అంటారు. ఉగాది రోజు చెట్లు కానీ పుష్పిస్తాయి, కొత్తదనము ప్రకృతిలో ఏర్పడుతుంది. కాబట్టి ఉగాదినే ఈ సంవత్సరం మా అందరం కూడా ఆయురాగ్యాలతో హిందూ బంధువులందరూ కూడా దేశంలో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాము. ముందుగా నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే కేవలం నిజంగా క్యాలెండర్లో మార్పు మాత్రమే కాకుండా ప్రకృతిలో, వాతావరణంలో, చరాచర సృష్టిలో మొత్తం కూడా మార్పు కనిపిస్తూ ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు అని భావించేటువంటి హిందూ ధర్మ పద్ధతిలో ఉగాదిని కొత్త సంవత్సరంగా మనం భావిస్తాము. కాబట్టి అదే పద్ధతిలో ఈ సంవత్సరం మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, మన దేశానికి, మన సమాజానికి అంతా కూడా మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు.